Get ready for dictation. 5 seconds. Start. పుట్టే ప్రతి ప్రాణికి ప్రాణవాయువు ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. అయితే పెరిగే జనాభాతో పాటు పంటల దిగుబడి గణనీయంగా పెరిగిన నాడే కొంతవరకైనా ఆకలి మంటలను చల్లార్చి కాలే కడుపులకు పట్టెడు అన్నం పెట్టుటకు వీలు పడగలదు. దీనికి అటు ప్రభుత్వ కృషి, ఇటు రైతుల పట్టుదల, దీక్ష, దృఢ సంకల్పం, ఆచరణ ఎంతో అవసరం. దీనికి తోడు వ్యవసాయ పరిశోధనా సంస్థలను నెలకొల్పి మేలైన అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను రూపొందించి వాటిని సరసమైన ధరలకు రైతులకు అందే విధంగా ప్రభుత్వం గట్టిగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఆకాశాన్నంటే ధరలతో సామాన్య మానవుని సంసారం సజావుగా సాగటం లేదనేది నిత్య సత్యం. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సగటు మనిషి జీవితానికి గొడ్డలు పెట్టులాగా తయారైనాయి. దీనికి కారణం పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరుగక పోవటం అనేది నిర్వివాదాంశం. ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కృషి చేసి బీడు భూములను సాగులోకి తీసుకొని వచ్చుటతో పాటు నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుచుచున్నది. ఉన్న వనరులను సద్వినియోగపరుచుకొని మేలైన వంగడాలను రైతు లోకానికి అందించి నూతన సాంకేతిక పద్ధతులను అవలంబింపజేసి అధిక ఉత్పత్తులను సాధించిన నాడే సామాన్య మానవుని మనుగడ సజావుగా సాగుటకు వీలు పడగలదని చెప్పవచ్చు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం వారు కల్తీ లేని మేలైన విత్తనాలను రైతులకు సరఫరా చేయాలనే సదుద్దేశంతో రాష్ట్రంలో పలుచోట్ల ఆయా ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ విత్తనాభివృద్ధి క్షేత్రాలను ఏర్పాటు చేసి అందులో పండించిన వివిధ రకాల విత్తనాలను సరసమైన ధరలకు వ్యవసాయ గిడ్డంగుల ద్వారా రైతులకు సరఫరా చేయడం జరుగుతున్నది. మనం అధిక దిగుబడులను సాధించవలనన్న వ్యవసాయ రంగాన్ని నూతన సాంకేతిక వ్యవసాయ శాస్త్ర పద్ధతులలో గణనీయంగా కృషి చేయవలసి ఉంటుంది. దీనికి తోడు రైతులకు మేలైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, కల్తీ లేని క్రిమి సంహారక మందులు సరసమైన ధరలకు వ్యవసాయ గిడ్డంగుల ద్వారా కానీ నేడు నూతనంగా ఏర్పడిన కర్షక పరిషత్తు శాఖల ద్వారా కానీ సరఫరా చేసి తద్వారా అధికోత్పత్తులను సాధించి దేశ సౌభాగ్యానికి కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇదే ధ్యేయంతో మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రైతులకు మేలైన వరి విత్తనాలను సరఫరా చేయుటకు ఆనకట్టల క్రింద గల భూమిని సేకరించి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారిచే మేలైన
వరి వంగడాలను అధిక శాతం ఉత్పత్తి చేయటం జరుగుతున్నది. ఇందులో పండించిన వరి విత్తనాలను ఆయా జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతున్నది. ఈ వరి విత్తనాలకు ఆ జిల్లాల్లో మంచి గిరాకీ కూడా ఉన్నది. వ్యవసాయోత్పత్తులను గణనీయంగా పెంపొందించుటకు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పనిముట్లతో పాటు అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను సకాలంలో రైతులకు అందజేసి ఆహార ధాన్యాల ఉత్పత్తులను అభివృద్ధి చేయుటకు ఎనలేని కృషి జరుగుతున్నదనేది వాస్తవం. బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చుటతో పాటు అదనపు భూములను సాగులోనికి తెచ్చే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నవి. నీటి పారుదల పథకాల రూపకల్పనకు, వాటి అమలుకు ఆర్థిక వనరులు, మానవ శక్తి ఎంతో అవసరం. నిర్ణీత వ్యవధిలో ఆనకట్టలను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అవసరం ఏర్పడింది. ప్రాధాన్యత ప్రాతిపదిక మీద నీటిపారుదల పథకాలను ఎంపిక చేయడమే కాకుండా పెద్ద మొత్తాలలో నిధులను కేటాయించి వాటిని సకాలంలో విడుదల చేసి ఆయా పథకాలను పూర్తి చేసినప్పుడే పొందటం సాధ్యమవుతుంది. ఆనకట్టలను పూర్తి చేయటమే కాకుండా నీటి పంపిణీ విధానాన్ని గురించి అధ్యయనం చేయాలి. దట్స్ ఆల్.